హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి బ్లాక్ కాఫీలో కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేనైతే 3-4 ఇయర్స్గా ఇలా తాగుతూనే ఉన్నాను అనమాట. ఒకవేళ మీరు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తుంటే ఏ బ్రాండ్ కోకోనట్ ఆయిల్ బాగుంటుందో కామెంట్ చేయండి. సో ఇదన్నమాట బ్లాక్ కాఫీ. ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగాలి. ఇది ఎర్లీ మార్నింగ్ తాగాలి. సో ఎర్లీ మార్నింగ్ తాగితే మనకు కడుపుకి చాలా మంచిదన్నమాట. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. సో మీరు ఎంతమంది తాగుతున్నారో కామెంట్ చేయండి. నేనైతే కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా తాగేసాను. 30 ml తాగానండి. సో నాకు ఇది 3-4 ఇయర్స్గా నాకు హ్యాబిట్ ఉంది. ఇప్పుడైతే ప్లెయిన్ బ్లాక్ కాఫీ. సో ఇందులో ఏం మిక్స్ చేసుకోలేదు, జస్ట్ ఇన్స్టెంట్ కాఫీ పొడి, లేదంటే ఫిల్టర్ కాఫీ కూడా యూస్ చేస్తాను. ఇన్స్టెంట్ కాఫీ పొడి అండ్ హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవడమే. తాగుతారు మమ్మీ, అంత చేదుగా ఉంటుంది. తాగుతావా? ట్రై చేయి, ఒక సిప్. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. వద్దులే, నా మూతి కాలుతుంది. సరే మరి, కొంచెం కానీ అదే హెల్దీ. మార్నింగే కాఫీ తాగకూడదు. కాఫీ అంటే మిల్క్ వేసుకొని తాగేది. సో ఇది ఓకే. బాయ్. మార్నింగ్ అలా నేను బ్లాక్ కాఫీ తాగుతాను ప్రతిరోజు. అలాగే నా డే అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా తర్వాత ఇంట్లో వర్క్ చేసేసి పూజ చేసేసి అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ 12కి లంచ్ చేస్తున్నా. సో అది కూడా నేను ఇలా రాగి రొట్టెలు చేసుకుంటాను అనమాట. సో నాకు రోజు రాగి రొట్టె తినడం ఇష్టం అండి చాలా. ఈరోజు అసలే కోల్డ్ ఉంది కాబట్టి ఇంకా స్పైసీగా చేసుకున్నాను అనమాట. సో చూడండి, అందులో పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వులు, సో ఇవన్నీ వేసి మంచిగా కొంచెం పచ్చిమిర్చిని వచ్చేసి నేను మిక్సీలో వేసాను అనమాట. సో రొట్టెకి బాగా పడుతుంది కారం. సూపర్గా ఉంటాయి, ట్రై చేయండి. డైలీ ఇలాంటివి ఒక 2 రోటీస్ తిన్నా చాలండి, మీ బోన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. పిల్లలకి కూడా చాలా మంచిదన్నమాట. ట్రై చేయండి. ఇంకా నైట్ అయ్యేసరికి తిరుపతిలో ఫుల్ వర్షం పడింది. సో ఈ రోజు చూడండి, వెంకటేశ్వర స్వామి నామాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నేను నిజంగా చెప్తున్నాను, ఈ హౌస్లో ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తిరుపతిలో ఇక్కడే కాదండి, ఎవరికైనా సరే ఏ హౌస్లో నుంచి అయినా వెంకటేశ్వర స్వామి నామాలు ప్రతి ఇంట్లో నుంచి డైరెక్ట్గా చక్కగా కనిపిస్తాయి. ఎంత బాగా కనిపిస్తాయో. మనం నిద్ర లేస్తూనే మనం హ్యాపీగా దేవునికి దండం పెట్టుకొని సో మన డే అనేది స్టార్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరింట్లో ఎవరు ఎక్కడ ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కానీ ఆ నామాలు ఇంట్లో నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. అంత బాగా కనిపిస్తాయి. సో అది మనం తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటే ఇక్కడ ఉంటాము. ఆ దేవుడి నామాలు మనం డైరెక్ట్గా ప్రతిరోజు చూస్తూ ఉంటాం అనమాట. సో మేము కూడా మాకు ఆయన బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మేము ఇక్కడ ఉంటున్నాము. సో అందుకే మాకు దేవుడి నామాలు ఈ హౌస్లో ఉండడం మాకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. కొండంతా చూస్తూనే ఉంటాం అనమాట. సో వర్షం పడుతున్నప్పుడు చూడాలండి, ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో చూడండి, ఇలా లైట్స్ వెలుగుతూ ఇలా కనిపిస్తుంది కదా, బాగుంటుంది అనమాట. ఇంకా చాలాసేపు అక్కడే కూర్చొని ఉంటాము. సో చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను అనమాట, ఎంత బాగుంటుందో మాకైతే. సో మేము నిజంగా చెప్తున్నా, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఈ తిరుపతిలో ఇక్కడ ఉండడం, సో ఈ హౌస్లో ఉండడం కూడా అనిపిస్తుంది. మాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. జస్ట్ అలా బయటికి వెళ్తే చాలు, హ్యాపీగా ఆ దేవుడికి దండం పెట్టుకోవచ్చు. ఈ మధ్య మా పాప పూజ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. వరలక్ష్మి వ్రతం రోజు తను పూజ చేసిందని చెప్పాను కదా. సో ఆ రోజు నుంచి తను నేను చేస్తా అంటుంటే ఇంకా సరేలే అని నాకంటే ముందే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేస్తుంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు తను చేసేసింది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, మా ఇద్దరికి హారతి ఇస్తుంది. తర్వాత మా పాప కూడా నాకు బొట్టు కూడా పెట్టింది. చూడండి ఎంత క్యూట్గా పెడుతుందో. ఇంకా సరే, తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఓకే చేశాను. తను ఆల్రెడీ పూజ అయితే ఇన్వాల్వ్ అయిపోయింది. ప్రతిరోజు చేస్తుంది అనమాట ఆ రోజు నుంచి. తనకు ఇంకా నేను దగ్గరుండి చేపిస్తానండి. ఏదైనా అగ్గిపుల్ల ఇలాంటివి ఏదైనా కాలుతుందేమో అని చెప్పి నేను కూడా పక్కనే
ఉంటాను, లేదంటే మా వాడు పక్కనే ఉండి చూసుకుంటాడు. ఇప్పుడైతే నేను మా పాపకు కూడా బొట్టు పెట్టేశాను. హ్యాపీగా తను పూజ చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. సో పిల్లల్ని అలా పనులలో ఇన్వాల్వ్ చేయడం మనకు మంచిది, వాళ్ళకు కూడా మంచిది అనమాట. సో చాలా రిలీఫ్గా ఉంటారు, వాళ్ళకు కూడా హ్యాపీగా, వాళ్ళకు బోరింగ్ లేకుండా బాగుంటుంది అనమాట. సో వాళ్ళు కొత్తగా వర్క్ అనేది నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు మా పాప ఫీలింగ్ ఎలా ఉందో తన మాటల్లోనే వినండి. ఫస్ట్ మార్నింగ్ పూజ చేశాను కదా, అదంతా కూడా క్లీన్ చేసింది. తర్వాత దీపం వెలిగించింది, తర్వాత ధూపం పెట్టింది, అగరబత్తులు పెట్టింది, అన్నీ పెట్టేసి మంచిగా గంట కొట్టి హారతి ఇచ్చి అన్నీ చేసింది అనమాట. సో ఒక్కొక్కటి ఒక రోజే చెప్పాను నేను ఇలా చేయాలి అని. తర్వాత అన్నీ తను ఓన్గా అన్నీ చేసేస్తుంది. చూడండి గంట ఎంత చక్కగా తిప్పిందో. సో తర్వాత ఈ ధూపం కూడా వెలిగించింది అనమాట. సో అలా చేసింది, తనకు హ్యాపీ అయిపోయింది పూజ చేస్తుంటే. మమ్మీ పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీ. అవునా, వెరీ గుడ్. రోజు నువ్వే చేయాలి, ఓకేనా? నేనేదో అప్పుడప్పుడు కళ్ళు మంటలకి హెడేక్ వచ్చినప్పుడు అలా ఐస్ రోల్తో ప్యాక్ చేసుకుంటే అలా రబ్ చేసుకుంటూ ఉంటే ఆ వేడి తగ్గుతుందని నేను బుక్ చేసుకొని పెట్టుకుంటే మా పిల్ల మాత్రం చూడండి నాకు ఈరోజు టార్చర్ చూపిస్తుంది. జస్ట్ అలా అన్నాను, ఈరోజు ఎందుకో కళ్ళు మంటలుగా ఉన్నాయి అన్నాను అంతే. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి నాకు టార్చర్ పెట్టేసింది అనమాట ఒక 30 minutes వరకు. ఇంకా చేసేదేం లేక నా ఫేస్ని తనకి సమర్పయామి అని చెప్పేసాను అనమాట. ఇంకా చూడండి ఎలా చేస్తుందో, ఇంకా వదిలేసాను. అయితే ఒకే ప్లేస్లో ఎక్కువసేపు పెట్టేస్తుందండి, ఆ కూల్ని అసలు తట్టుకోలేకపోతున్నాము. నేనేదో అలా రబ్ చేసుకుంటూ ఉంటేనే ఆ కూల్ని అసలు మనం కంట్రోల్ చేసుకోలేము. ఇక్కడ మాత్రం నెక్కి ఇంకా మొత్తం ఫేస్ అంతా రబ్ చేసేసి టార్చర్ చేసేస్తుంది. సర్లే ఇంకా బోర్ కొడుతుంది కదా, ఆ ప్రయోగాలన్నీ నా మీద చేస్తుంది అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట. సో ఇంకా వదిలేసేసరికి ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఎక్కువ చేసేసింది చూడండి. ఇంకా సరే అనేసి ఇలా చేస్తూనే ఉందన్నమాట, అంతే. అదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.